భక్తుడు అంటున్నాడు, విరిగిన మనసే ఇష్టమైన బలి. దేవుని సన్నిధిలో 51వ కీర్తన దావీదు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీవు బలులు కోరినట్లయితే నేను బలర్పింతును కదా. నీవు 16వ వచనం అంటాడు, నీవు బలిని కోరేవాడు కానే కావు. ఆయన రాజు పాపం చేసి కీర్తన రాస్తున్నాడు. ఈయన పాపంలో పడ్డవాడు కీర్తన రాస్తూ ఉన్నాడు. ఆయన రాజు పాపం పోవటానికి ధర్మశాస్త్ర ప్రకారం బలర్పించాలి. కానీ దావీదుకి స్పిరిచువల్ సెన్సేషన్ ఉన్నది. తెలిసి తెలియకుండా చేసినటువంటి పాపానికి బలి ఉంది, కానీ తెలిసి చేసిన పాపానికి బలి లేదు. నీవు బలిని కోరితే ఇప్పుడే 1,00,000 బలులు అర్పిస్తాను నీకు, కానీ నీవు బలుని కోరేవాడు కాదు. ఎంత స్పిరిచువాలిటీ అంటే ఆయన ఎంత మనసు విరిగిపోయినదో ఆయనకి తెలిసిపోయింది, నా పాపానికి బలి పనికి రాదు.